కర్నూలు కిడ్లీ వరల్డ్లో సమ్మర్ క్యాంప్ కోచింగ్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. టైక్వాడో శిక్షణలు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకుంటే మంచి పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించిన ఆయన విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్, పాఠశాల సామాగ్రిని అందజేశారు. బాబు దగ్గర అండి బాబు ఇక్కడ అందరు ఇక్కడ చూడండి, కెమెరాకి వెళ్ళి ఇక్కడ చూడండి. రెడీ, అట్లే ఉండండి. ఇటువైపు వరకు రండి సార్, కొంచెం చూడమ్మా. రెడీ సార్, రెడీ సార్, అట్లే ఉండండి, అట్లే ఉండండి. ఓకే సార్. ఎప్పుడు చేస్తారంటే స్కూల్ ఏం ఉపయోగాలు ఉంటాయి? నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నాలెడ్జ్ వల్ల ఏమొస్తుంది? జాబ్స్ కావాలా? ఏం కావాలి? ఏ పనులు చేయాలో భవిష్యత్తులో అనుకుంటున్నారు? ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద పార్కు ఆవరణలో సమ్మర్ కోచింగ్ టైక్వాండో ముగింపు శిక్షణ కార్యక్రమానికి శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ టైక్వాండో శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఒక వినూతనమైన సహాయం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇన్ని రోజులు కేవలము స్పోర్ట్స్ మెటీరియల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంకరేజ్మెంట్కు. ఫస్ట్ టైము ఈ వీళ్ళకు చదువుకు పనికొచ్చే పరికరాలు స్కూల్స్ తెరవబోతున్నారు. జూన్ 12తో ఎప్పుడో స్కూల్స్ తెరుస్తారు. ఆ స్కూల్స్ తెరిచే టయానికి వీళ్ళకు చాలా అవసరమైనటివి ఇంపార్టెంట్ పరికరాలు ఏమీ అడిగి కనుక్కొని వాళ్లకు ఇవి సప్లై చేసి వాళ్ళను మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి స్పోర్ట్స్ ఒకటే కాదు చదువులో కూడా ప్యారలల్గా రాణిస్తేనే ఒక సమాజంలో తగిన ఉద్యోగం కానీ గుర్తింపు కానీ ఉంటుంది. విద్య లేనివాడు విద్య పశువు అంటారు. సో విద్య అనేది చాలా చాలా ముఖ్యము. ఏ సంపదనైనా దొంగలించకపోవచ్చు కానీ జ్ఞానం సంపాదించిన తర్వాత ఆ జ్ఞానాన్ని దొంగలించే శక్తి ఎవరికి ఉండదు అని ఎప్పటి నుంచో సామెత కూడా ఉంది. ఆ రకంగా ఈ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని చిన్న పిల్లలు చదువులోనే కాకుండా స్పోర్ట్స్లోనే కాకుండా ఆర్ట్స్, మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇక్కడ ఈ పిల్లలకు ముఖ్యంగా ఒక 6 పరికరాలు విద్యకు పనికొచ్చే పరికరాలు సప్లై చేయడం జరిగింది. వీటిలో కాంపాస్ బాక్సు, పెన్నులు, ఒక నోట్బుక్, ఒక అట్ట, పెన్సిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సింబాలిక్గా వాళ్ళను ఎడ్యుకేషన్లోకి ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. స్పోర్ట్స్లో ఏ రకంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నామో ఎడ్యుకేషన్లో కూడా ప్యారలల్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ అభివృద్ధి చెందాలి. వాళ్ళు బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో కావాలని. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వీళ్ళే రేపొద్దున మన కంట్రీని వాళ్ళ భుజాల మీద ముందుకు తీసుకుపోతారు. ఏ కంట్రీలో అయితే క్రమశిక్షణ కలిగిన యువత ఉంటారో
ఆ కంట్రీ 100% డెవలప్ అవుతుంది. అందులో ప్రపంచంలో ఇప్పుడు భారతదేశంలో ఉన్నంత మంది యువత ప్రపంచంలో ఏ కంట్రీలో లేరు. ఆ స్థాయిలో మనం చాలా ముందున్నాము. ప్రపంచం మొత్తం డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇండియా వైపే చూడాల్సి వస్తూ ఉంది. ఏది హ్యూమన్ రిసోర్సెస్ కోసం. సో హ్యూమన్ బీయింగ్స్ ఉన్న దాంట్లోనే వాళ్ళు ఒకరితో ఒకరు ఐకమత్యంతో ఉండు యూనిటీ ఇన్ డైవర్సిటీ మెయింటైన్ చేయాల. ప్రపంచంలో ఇటువంటి కంట్రీ అనేది లేదు. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న భాషలు, భిన్న జాతులు సమాహారం ఇది ఈ కంట్రీ. అయినా కానీ ఈ కంట్రీ ఇంత స్ట్రాంగ్గా ఇలా ముందుకు పోతా ఉంది అని ముక్కున వేలేసుకొని పాశ్చాత్యులంతా చూస్తున్నారు. ఏంటి కారణం అంటే ఈ దేశంలో ఇది వేద భూమి, పుణ్యభూమి, వేదాలు ఉపనిషత్తులు పుట్టిన భూమి ఇది. సో ఇక్కడ ఫిలాసఫీ కానీ శాంతము అంటే శాంతం సముద్రం కన్నా గొప్పది. పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మన సెయింట్స్, సీజెస్, లీడర్స్ ఎంతోమంది మన దేశంలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తులు చెప్పడం జరిగింది. ఇది శాంతి అనేది ఇంపార్టెంట్ అని. ప్రపంచ శాంతి కూడా మన నుంచే వస్తుంది. మన వైపే తిరిగి చూస్తున్నారు. ఈనాడు యుద్ధాలు చేసే దేశాలు కూడా ఎక్కడ మొదలు పెట్టారో ఎప్పుడు ఆఫ్ చేయాలనో కూడా యుద్ధాలు తెలియని పరిస్థితులలో సర్వనాశనం అయిపోతున్న టైంలో ఇండియా వైపు చూస్తున్నారు. ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఈ కంట్రీ ఎలా ఉండగలుగుతున్నది? ఎందుకు ఇక్కడ గొడవలు లేవు? ఎందుకు వీళ్ళు వేరే కంట్రీస్ మీద యుద్ధానికి పోవడం లేదు అంటే మన దేశం యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది మన కంట్రీలో. సో అందరూ కలిసిమెలిసి ఉండి ముందుకు సాగాల. మన దేశం అభివృద్ధి చెందాలా. దేశం అభివృద్ధి చెందాలా అంటే ముఖ్యంగా చదువు బాగుండాల, పిల్లలకు క్రమశిక్షణ ఉండాల. సో ఈ క్రమశిక్షణ అనేది స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. చదువు ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు, రేపు భవిష్యత్తులో జ్ఞానం సంపాదించుకోగలరు. ఆ విధంగా దేశం ముందుకు పోతుంది అనే దృక్పథంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.